కెమెరా పర్సన్ రాజేష్ తో కిరణ్ 99 టీవీ తిరుపతి నుంచి. తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ పరిధిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో స్థానిక అపార్ట్మెంట్లు, ఇళ్లలో తనిఖీలు జరిపారు. ప్రజల రక్షణ కోసమే తనిఖీలు చేస్తున్నట్లుగా ఎస్పీ చెప్పారు. ఎవరైనా అనుమానితులు నిషేధిత పదార్థాలను గమనిస్తే స్థానికులు పోలీసులకు తెలిపాలని ఎస్పీ స్థానికులకు కోరారు. ఈ తనిఖీలలో గుర్తింపు పత్రాలు లేని వాహనాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, డీఎస్పీ శ్రీలత, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు అరుణ, సిద్ధారెడ్డి, సుధాకర్, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వజ్రబహార్లో భాగంగా దామినేడు సముదాయం, గృహ సముదాయం దాదాపు 8,000 మంది నివసిస్తారు ఇక్కడ. ఈ ప్రాంతంలో చాలా వరకు వివిధ రకాల ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నారు. చాలా వరకు క్రైమ్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి పాస్ట్ హిస్టరీని. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక కాంప్రహెన్సివ్గా పోలీసు, తర్వాత మిగతా శాఖలు కూడా, ఈగల్ మరియు ఇది మన ఆర్టీఏ, ఎక్సైజు, తర్వాత ఏఆర్ ఫోర్సు, డాగ్ స్క్వాడ్స్తో కూడా పూర్తిగా ఒక కాంప్రహెన్సివ్ చెకింగ్ అనేది చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీరిని పూర్తిగా విచారించి, వారికి ఉన్న క్రైమ్ హిస్టరీని కూడా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా ఈ ప్రాంతంలో చాలా మటుకు 99% అందరూ కూడా చాలామంది పనిచేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాటి ముసుగులో వచ్చి క్రైమ్ చేయడానికి వచ్చే వారిని గుర్తించడం, వారిపై తగిన చర్య తీసుకోవడం, తిరుపతిలో మంచి సేఫ్ సిటీగా క్రైమ్ చేసే వారిని పూర్తిగా వాచ్ పెట్టే విధంగా ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతాయి వివిధ ప్రాంతాల్లో, అనుమానాస్పద ప్రాంతంలో. విజయనగరం పట్టణంలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది.